ఇంకొందరు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతురా? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరు పోతారు, పార్టీ మూసుకపోతుంది. అరే చెప్పేటోనికి సిగ్గున్నదా? చెప్పడానికి సిగ్గున్నదా? లేకుంటే అసలు మీకు సిగ్గు శరము లజ్జా మానం ఉన్నదా అని నేను అడుగుతున్నాను. ఇలా బీఆర్ఎస్ పార్టీ పోయిన 4 దొంగలు పోతే పోయిర్రు. మేము 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, 28 మంది ఎమ్మెల్సీలు ఉన్నాం, 4 పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నాం, వేలాది మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు ఉన్నాం, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, వేలాది మంది వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లు, సింగిల్ విండో చైర్మన్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, మార్కెట్ చైర్మన్లు, మాజీ మార్కెట్ చైర్మన్లు, వేలాది మంది, లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పోతే పార్టీ ఆగిపోదు. మేము మీకు చెప్తున్నాం, ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం, మా గలం ఎత్తుతాం. ఈ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు పోతే పోవచ్చు, మాకేం ఫరక్ పడేది ఏం లేదు. మాకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మేమందరము ఎమ్మెల్యేల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము, బీఆర్ఎస్ పార్టీ సైనికులము, కేసీఆర్ కింద ఉండే శిష్యులము. ఖచ్చితంగా పార్టీ బతుకుతుంది, ఖచ్చితంగా మళ్ళా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా, 5 సంవత్సరాలలో మళ్ళా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితరు అని బల్ల కొద్దీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి మీరు.